హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్లో అయితే రీసెంట్గా మన యాప్ అయితే అప్డేట్ కావడం జరిగిందండి. సో ఈ యొక్క ప్రాజెక్టులు అయితే రీసెంట్గా మనకైతే ఎటువంటి ముఖ్యమైన అప్డేట్లు అయితే రాలేదండి. సో కాకపోతే దీనికి సంబంధించి అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నానండి ఈ ప్రాజెక్ట్ సంబంధించి అయితే. సో అందరూ కూడా ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో అందరూ కూడా చూడవలసిన ఒక ముఖ్యమైన వీడియో అండి. సో మీకైతే ఈ యొక్క వీడియో చూడడం ద్వారా ఈ ప్రాజెక్ట్లో మనకి కేవైసీ ఎప్పుడు ఉంటుంది, లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం ఏం తెలుసుకోవాలి, అవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్లు అండి. అవన్నీ కూడా ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చుట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ కొన్ని కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను. ఖచ్చితంగా ఒక చిన్న అప్డేట్ అండి. మన మైటర్ యూనివర్స్ యాప్లో అయితే చాలామంది అయితే జూన్ 4, 5 తారీఖులో అయితే కేవీసీల కోసం అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఆ తర్వాత కూడా చాలామంది చేసుకున్నారు. సో ఎవరైతే ఎర్లీ స్టేజ్లో చేశారో వాళ్ళకైతే కేవైసీ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగిందండి కొంతమందికి అయితే. సో మీరు కూడా చెక్ చేసుకోండి. ఇప్పటికీ కూడా కేవైసీ అవ్వకపోతే డోంట్ వరీ అండి, ఖచ్చితంగా అవుతుంది. మనకైతే లిస్టింగ్ ఈ యొక్క మైటర్ అనేది Q4లో అండి. ఈ సంవత్సరమే Q4 అనమాట. కాబట్టి కంగారేం పడద్దు, మీకు ఖచ్చితంగా కేవైసీ లేట్ అయిన అవుతుంది. ఇదైతే చిన్న విషయం అండి. అందరికి కూడా కేవైసీ స్టార్ట్ అయినాయి పాస్ అవ్వడం అయితే. సో చిన్న అప్డేట్ అనమాట. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క స్ప్రౌట్ నెట్వర్క్ అనేదండి చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పాలండి. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ డేస్లోనే ఎన్ఎఫ్టీస్ని కూడా తీసుకొచ్చారన్నమాట. ఎన్ఎఫ్టీస్ అంటే చిన్న విషయం అయితే కాదండి క్రిప్టోలో. వాటిని కూడా వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. ఆ తర్వాత అయితే ప్రాజెక్ట్ వాళ్ళు అయితే ఎక్కువ ఈవెంట్ల మీద అయితే ఫోకస్ అయితే చేయడం జరిగింది, ఈవెంట్స్ మీద అయితే. సో ఆ ఈవెంట్లో మనం కూడా చాలా వరకు పాల్గొన్నాము. దాంట్లో మనకి స్ప్రౌట్ టోకెన్స్ అయితే రివార్డ్గా రావడం జరిగిందనమాట. సో అయితే ఇప్పుడు రీసెంట్గా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క యాప్లో వచ్చేసి. సో ప్లేస్టోర్లోకి వచ్చి అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత యాప్ అయితే మనకి చాలా స్మూత్గా నార్మల్గా రన్ అయితే అవుతుందన్నమాట. అయితే ఈ యొక్క వీడియోలో ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్లో కేవైసీ లిస్టింగ్ అండ్ దాంతోపాటు దీంట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏమిటి, అవన్నీ కూడా నేనైతే మీకు క్లారిటీగా చెప్పాలనుకుంటున్నానండి. సో ముందుగా అయితే యాప్ని అయితే ఖచ్చితంగా అందరూ కూడా అప్డేట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ యాప్లో మనకి చాలా మార్పులు అయితే వచ్చాయని చెప్పాను కదా. సో వాటి గురించి కూడా మీకైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నా. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అండి మనకైతే 2025 సంవత్సరంలోనే మనకైతే స్టార్ట్ అయితే కావడం జరిగింది. దరిదాపుగా మనకైతే 1 ఇయర్ అయితే అవుతుందన్నమాట. సో అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో అయితే మనందరం కూడా యాక్టివ్గా ఉండి సెల్ఫ్ మైనింగ్ అయినా ఓకే, ఇంకా లేదనుకుంటే టీ మైనింగ్ అయినా ఓకేనండి. సో ఏదో ఒక మైనింగ్ అయితే మనం కంటిన్యూస్ చేస్తున్నాం. చేయడం ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకైతే టోకెన్స్ అయితే వస్తాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలా వచ్చిన తర్వాత అయితే చాలామంది 1,00,000 టోకెన్స్, 2,00,000 టోకెన్లు అయితే మైనింగ్ అయితే చేసుకున్నారండి. కాకపోతే ఒక చిన్న మైనస్ పాయింట్ అయితే ఉందండి ఈ ప్రాజెక్ట్ సంబంధించి అయితే. అదేంటో కూడా ఇప్పుడు చెబుతాను. సో మన యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా రకరకాల ఈవెంట్లు అయితే మనకైతే స్క్రోల్ అవుతూనే ఉన్నాయి. మనమైతే ఈవెంట్లో పాల్గొంటున్నాము. చాలామంది కూడా టోకెన్స్ని కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఓకే, నార్మల్ బాగానే ఉంది. కాకపోతేనండి ప్రజెంట్ అయితే వీళ్ళు మనకి లిస్టింగ్ అనేది ఎప్పుడవుతుంది అనే దాని గురించి మనం చూసినట్లయితేనండి వీళ్ళైతే క్లారిటీగా చెప్పారండి. మనకి 10 కోట్ల కమ్యూనిటీ అంటే 100 మిలియన్ అండి. 10 కోట్ల కమ్యూనిటీ ఎప్పుడైతే మనకైతే వస్తుందో అప్పుడు ఈ ప్రాజెక్టులో అయితే లిస్టింగ్ అయితే ఉంటుంది, మెయిన్ నెట్ అయితే ఉంటుంది అని వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా మన పై ప్రాజెక్ట్ ప్లాన్ అండి. సేమ్ పై ప్రాజెక్టులో ఏ విధంగా రూల్స్ అయితే ఉంటాయో సేమ్ అదేవిధంగా వీళ్ళకి ప్లాన్ అయితే ఉందన్నమాట. 10 కోట్ల ఎప్పుడైతే మనకి లిస్టింగ్ అయితే ఉంటుందని చెబుతున్నారన్నమాట. సో ప్రజెంట్ అయితేనండి మనం 10 లక్షల కమ్యూనిటీకి దగ్గరలో ఉన్నాం. 10 లక్షల కమ్యూనిటీకి చాలా దగ్గరలో ఉన్నామండి. ఆ తర్వాత 1 కోటి కమ్యూనిటీ అవ్వాలి, ఆ తర్వాత 10 కోట్లు అవ్వాలన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం చేసే మైనింగ్ ప్రాజెక్ట్లోనండి చాలా వరకు కూడా ఇదైతే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు, సార్ మనం చేసే వాటిలో అసలు ఇప్పట్లో లిస్టింగ్ కాకుండా చాలా 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 లాంగ్ టర్మ్కి లిస్టింగ్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి అడిగారండి. సో అది మన స్ప్రౌట్ నెట్వర్క్ అండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే మనకి యాజ్ పర్ రోడ్ మ్యాప్ అదేవిధంగా హాల్వింగ్ టేబుల్ ప్రకారంగా చూసినట్లయితే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే మనం చేసే ప్రాజెక్ట్ అన్నింటిలోకెల్లా చాలా వరకు డిలే అయితే అవుతుందని చెప్పుకోవచ్చండి. సో ఇదైతే చాలా చాలా హ్యూజ్ కమ్యూనిటీ కావాల్సిన ప్రాజెక్ట్ అనమాట. 10 కోట్ల కమ్యూనిటీ అంటే చిన్న విషయం అయితే కాదండి. ఆల్మోస్ట్ పై ప్రాజెక్ట్ అనేది, ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఫేమస్ అయితే అయిందో అదే రేంజ్లో ఫేమస్ అయినప్పుడైతే ఈ ప్రాజెక్ట్ లిస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో చెప్పే విషయం ఏంటంటేనండి ఈ ప్రాజెక్టులో అయితే మనకి ఇక్కడ వీళ్ళు మెంబర్షిప్స్ అని, అంబాసిడర్ ప్రోగ్రామ్ అని, ఇంకా ఈవెంట్లని, టాస్క్లను తీసుకొచ్చారు కదండి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్టులు అయితే అందరూ కూడా ఖచ్చితంగా 24 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే చేసుకోండి అండి. ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోవద్దు ఇలాంటి ప్రాజెక్ట్ అయితే. ఎందుకంటే మనకి లాంగ్ టర్మ్లో చాలా చాలా ఎక్కువ ఇన్కమ్ సోర్స్ వచ్చే ప్రాజెక్టులు ఇదొకటి అనమాట లాంగ్ టర్మ్లో చూసినట్లయితే. కాబట్టి
ఈ ప్రాజెక్ట్ అయితే మనకి కేవైసీ గానీ, లిస్టింగ్ గానీ అంత సులువుగా అయితే కాదండి. చాలా అంటే చాలా టైం పట్టే ఛాన్స్ అయితే ఉందనమాట. అంటే మనకి ఈ యొక్క 2026లో కాకుండా 2027లో గానీ, 28లో గానీ కేవైసీ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఆ తర్వాత లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో, చాలామంది అయితే చెప్పారు. మనకొక 5 ఇయర్స్ వరకు పట్టే ప్రాజెక్టులు అడిగారండి. వాటిలో అయితే ఖచ్చితంగా ఈ స్ప్రౌట్ నెట్వర్క్ అయితే ఉంటుందండి. సో, చెబుతున్నాను అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌ని అయితే 24 అవర్స్‌కి ఒకసారి అయితే మైనింగ్ అయితే చేయండి. ఇంక దాంతో పాటు ఈ యొక్క ఈవెంట్‌లో పార్టిసిపేట్ అనేది చేయడం, చేయకపోవడం అనేది మన యొక్క పర్సనల్ ఇష్టం అండి. దాంతో పాటు దీంట్లో మనకి అప్‌గ్రేడ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో, దీంట్లో ఏంటంటే మనకి మంత్లీ ఎంత అమౌంట్ కట్టండి. మాకైతే యాడ్స్ మీకు రాకుండా చేస్తాము. మంత్లీ ప్యాకు, 6 మంత్స్ ప్యాకు, 1 ఇయర్ ప్యాకు ఈ విధంగా మనకి రకరకాల ప్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంక దాంతో పాటు మనం ఫ్రీ మైనింగ్ అయితే బానే చేసుకున్నాం. నో ప్రాబ్లమ్ అండి. కాకపోతే ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌ని అయితే 24 గంటలకు ఒకసారి కాబట్టి మైనింగ్ అనేది చేసుకోండి. అంతే పాటు అప్‌గ్రేడ్ కూడా ఏం చేసుకోక్కర్లేదు. ఫ్రీ మైనింగ్ మాత్రం చేసుకుంటూ ముందుకైతే వెళ్దాము. ఇంకా దాంతో పాటు రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేసుకున్నాము. వీళ్ళు మనకి కేవైసీ అండ్ లిస్టింగ్ అప్డేట్ ఇచ్చినప్పుడైతే నేను మన ఛానల్‌లో చెబుతాను. సో, డోంట్ వరీ ఆ విషయంలో అయితే. మన ఛానల్‌లో మీకైతే ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్సు, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కొత్త అప్డేట్లు, దాంతో పాటు ముఖ్యమైన అప్డేట్లు అయితే నేను ఖచ్చితంగా కవర్ చేస్తూ ఉంటానండి. సో, ఎందుకంటే మనకైతే ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్‌లో తీసుకోవాలన్నమాట. స్ప్రౌట్ అనేది. సో, అందుకే చెబుతున్నాను దీన్నైతే మిస్ అయితే చేసుకోవద్దు. మైనింగ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇంకా దాంతో పాటు ఈ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా త్వరలోనే లిస్టింగ్ అవుతుంది అనే ఎక్స్‌పెక్టేషన్ అయితే ఖచ్చితంగా అక్కర్లేదండి. ఎందుకంటే ఇది చాలా చాలా హ్యూజ్ కమ్యూనిటీ, హ్యూజ్ ట్రాన్స్‌పరెన్సీ, హ్యూజ్ టైం అయితే తీసుకునే ప్రాజెక్ట్ కాబట్టి చెబుతున్నానండి మీకు ముందుగానే. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే మనకి కాస్త డిలే అయితే అవుతుంది. చాలా 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 అన్ని ప్రాజెక్టుల కంటే కూడా మనకి డిలే అయ్యే ప్రాజెక్ట్ అయితే స్ప్రౌట్ అనే చెప్పాలండి. సో, అందుకే చెబుతున్నాను దీన్నైతే మీరు కొంచెం మైనింగ్ మాత్రం కంటిన్యూ చేయండి కానీ టీమ్ మీద ఫోకస్ చేయడం గానీ, ఈ ఈవెంట్ల మీద ఫోకస్ చేయడం గానీ, మీకు నచ్చితే చేయండి లేదంటే చేయండి కానీ మైనింగ్ మాత్రం ఎవరు ఆపొద్దండి. సో, ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది అసలు ఏ మోడల్‌లో వెళ్తుందో అనే ఒక అవగాహన కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే దీని గురించి మనకి రెగ్యులర్‌గా వీడియోస్ కూడా రావట్లేదు. ఈ యొక్క ప్రాజెక్ట్ తాలూకు కాబట్టి మీకైతే ఈరోజైతే ఈ ప్రాజెక్ట్‌లో అసలు ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తు అనేది, మైనింగ్ మేము చేయాలక్కర్లేదు మీకైతే ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది. సో, చాలా మంచి ప్రాజెక్ట్ అని చెబుతాను ఇప్పటికి కూడా. చాలా బాగుంది రోడ్ మ్యాప్ గానీ, వైట్ పేపర్ గానీ. కాకపోతే వీళ్ళ విజన్ అనేది చాలా లేట్‌గా ఉందన్నమాట. సో, నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఈ 10,00,00,000 టార్గెట్ అనేది మనకి 1,00,00,000కి తీసుకొస్తే బాగుంటుంది. మన యొక్క ఒమేగా ప్రాజెక్ట్ వాళ్ళు కూడా స్టార్టింగ్ డేస్‌లో అయితే 10,00,00,000 కమ్యూనిటీ వచ్చే వరకైతే లిస్టింగ్ అయితే ఉందని చెప్పారన్నమాట ఒమేగా వాళ్ళు. సో, ఆ తర్వాత వాళ్ళు ప్లాన్ మార్చుకొని 1,00,00,000కి అయితే దాన్ని తగ్గించుకున్నారు. అంటే 90% భారాన్ని తగ్గించారన్నమాట. సేమ్ అదేవిధంగా దీంట్లో కూడా ఎటువంటి మార్పు వచ్చిందనుకుంటే చాలా సంతోషం అండి అందరికీ కూడా. నాకైతే ఇంకా సంతోషం. ఎందుకంటే మనందరం కూడా ఎక్కువ కాలం కాకుండా తక్కువ కాలంలోనే ఎర్నింగ్‌లోకి వెళ్ళొచ్చు కాబట్టి చెబుతున్నాను ఇదంతా కూడా. సో, అందుకే చెబుతున్నాను మనందరం కోసం అండి. ఈ ప్రాజెక్ట్ అయితే మైనింగ్ అయితే చేస్తూ ఉండండి కానీ త్వరగా వచ్చే ప్రాజెక్ట్ అయితే ఇది కాదండి. త్వరగా లిస్టింగ్ అయ్యే ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా కాదు. ఈ ఈవెంట్‌లో గానీ, ఇంకా అదేవిధంగా మెంబర్‌షిప్‌లో గానీ మనకేం అక్కర్లేదు. బూస్టప్స్ కూడా మీకు నచ్చితే చేయండి లేదంటే లేదు కానీ మైనింగ్ మాత్రం ఆపొద్దు. అదొక్కటే చెబుతాను నేనైతే. మైనింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇది మనకి బాగా వర్త్ అయ్యే ప్రాజెక్ట్ అండి. కానీ చాలా చాలా లాంగ్ టర్మ్ కూడా చెబుతున్నానండి. సో, మీకైతే ఏ విషయం దాచకుండా అయితే ఓపెన్‌గా, క్లారిటీగా మొత్తం చెప్పాలి అనే ఉద్దేశంతో నేను చెబుతున్నానండి. సో, మనకైతే ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ప్రాజెక్టే. కమ్యూనిటీ కూడా బాగా బూస్టప్ అవుతుంది కానీ 10,00,00,000 కమ్యూనిటీ కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకు చెబుతున్నానండి ఇదంతా కూడా. సో, ఇదండి విషయం అయితే కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ని అయితే ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. ఫ్రీ మైనింగ్ మాత్రం కంటిన్యూ చేయండి. ఒకవేళ వీరు ప్లాన్ మార్చారనుకోండి చాలా సంతోషం మనందరికీ కూడా. సో, అప్పటి వరకు వెయిట్ చేస్తూ మైనింగ్ మాత్రం అందరూ కూడా కంటిన్యూ చేయాలి. ఇంకా వేరే వేరే టాపిక్స్ గానీ, వేరే వేరే విషయాలు గానీ ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే ఖచ్చితంగా అక్కర్లేదు అనే పాయింట్ చెబుతున్నానండి. సో, మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే మీరు పాల్గొనవచ్చు, గేమ్స్ ఆడవచ్చు, టాస్క్‌లు చేయవచ్చు, ఈవెంట్లు అయితే ఉంటాయి కదా! సో, అది మీ ఇష్టం అండి. కానీ మైనింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వీడియోని చేయడం జరిగిందండి. సో, మీకు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే అర్థమైందనుకుంటున్నాను. ఇందుకోసం వీడియో చేశానండి. సో, ఇది టాపిక్ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.